సదరోత్సవాల్లో సందర్శించడానికి హర్యానాకు చెందిన తున్నరాజులు నగరానికి చేరుకున్నాయి. గోల్డ్, విద్యాక్, శ్రీకృష్ణ, షేరా 4 దున్నరాజులను ముషీరాబాద్కు చెందిన ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకొచ్చారు. ముషీరాబాద్ శరత్ బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోల్డ్ అనే దున్న ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కాగా తన యజమాని నరేంద్ర సింగ్ పద్మశ్రీ అవార్డు అందుకున్నట్లుగా తెలిపారు. ఇక గోల్డ్ దున్నపోతు 6 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు, 1800 కిలోల బరువుతో దేశంలో అత్యంత ఖరీదైన దున్నగా నిలుస్తుందన్నారు. సదరోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అందరికీ దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడానికి మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు ముఠా గోపాల్ గారు, వారి యొక్క పుత్రుడు యువ నాయకుడు, ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యల్ని 24 గంటల పాటు పరిష్కరించే విధంగా ముందుకు సాగిపోతున్నటువంటి మా తమ్ముడు ముఠా జయసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 2వ తేదీన నవంబర్ లో జరగనున్నటువంటి సమ్మేళనంలో ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి దున్నరాజుని తీసుకురావడం జరిగింది హర్యానా నుంచి. గోలుటు అనే దున్నరాజు, అలాగే శ్రీకృష్ణ, షేరా, విధాయక్ అనే 4 దున్నలు ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవబోతా ఉన్నాయి. గోలుటు అనే దున్నరాజుకు వారి యజమానికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి సమక్షంలో